ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని వాక్యం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. 7:14. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. ఒక పండుగ ఉన్నది, ఆ పండుగ సగమైందంట. ఆ సగమైన పండుగలో ప్రభు ఏం చేశాడమ్మా? దేవాలయంలోకి వెళ్ళి అక్కడ వచ్చిన వారందరికీ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంట. ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఏమిటి ఈ పండగ? ఈ పండగకి మరి యేసుక్రీస్తు వెళ్ళాడంట. ఆ పండగకి వెళ్ళి బోధిస్తున్నారు పండుగలో. ఏమిటి ఈ పండగ అని చూస్తే కనుక మొదటి వచనం చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదులు ఆయన చంపబెదుకున్నందున యేసు యూదులో సంచలనంలో గలిలో సంచరించాడు. అప్పుడు ఏం జరిగింది? 2వ వచనం. యూదుల ఏమంటాం అక్కడ? పర్ణశాల పండుగ సమీపించను. గలిలో ఉన్నప్పుడు ఏం జరిగిందమ్మా? యూదుల పర్ణశాల పండుగ వచ్చిందంట. సమీపిస్తుంది, ఇంకా రాలేదు, వస్తుంది. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు, నీవు చేర్చిన క్రియలను శిష్యులు చూచినట్లు ఏం చేయాలంటమ్మా? ఈ స్థలం విడిచి యోధకు వెళ్ళము అని చెప్పి చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు బాగా ఉన్నారు. అప్పుడు యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడింది. దగ్గర పడినప్పుడు వారి ఇంట్లో వారి తమ్ముళ్ళు, ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏంటి పండుగ వస్తుంది, ఇంకెక్కడ ఏంటి, పండుగ వెళ్ళవా అని అడిగారంట. ప్రభు అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు, మీరు వెళ్ళని నేను వస్తున్నాను. ఎందుకు ఎగతాళి చేస్తూ అడుగుతున్నారు వారు? తమ్ముళ్ళే, యేసుక్రీస్తునందు సొంత తమ్ముళ్ళే, సొంత ఇంటి వారే యేసునందు విశ్వాసం ఉంచలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రభు ఏం చేశారు చూడండి, 10వ వచనం. సరే, 8వ వచనం చూడండి. మీరు పండుగకు వెళ్ళి, నా సమయం ఇంకనో పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇంకనో వెళ్ళని వాక్యం చెప్పాను. ఆయన వాక్యం ఇలా చెప్పి గలిలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను. వీరందరూ అవిశ్వాసం, సొంత ఇంట్లోనే సొంత తమ్ముళ్ళే నమ్మలేదు, అతని వారితో కలిసి వెళ్ళలేదు. విశ్వాసానికి అవిశ్వాసానికి పడదు, చీకటికి వెలుతురికి పడదు కదా. వెలుగు చోట చీకటి ఉండదు, చీకటి వెలుగు. అందుకని వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వార్త వెళ్ళలేదు. ప్రభు మీరు వెళ్ళి నేను వస్తానన్నాడు. తర్వాత ఆ పండగకి ప్రభు వెళ్ళి ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది ఈ పండగ? యెరూషలేములో. ప్రతి పండుగ ఎక్కడ జరుగుతుందమ్మా? యెరూషలేములో జరుగుతుంది. అక్కడికి ప్రభు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓకే, అదే పండుగ పర్ణశాల పండుగ ఆయన వెళ్ళి సగం పండుగ అయిన తర్వాత 7 రోజులు జరుగుతుంది ఈ పండుగ. 8వ రోజు పరిశుద్ధమైన పండుగ. ఇప్పుడు ఆఖరి రోజులు ఉన్నాం మనందరం కూడా. ఇజ్రాయెల్కి అయితే సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవుతుంది, మనకు ఇప్పుడు మనం చేసుకుంటాం. ఇది ఆఖరి రోజు, అంటే 7 రోజుల్లో ఆఖరి రోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆ రోజులు ఉన్నాం మనం. నేను స్తోత్రం హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు పండగ వెళ్ళారంటే ఆ పండగ విశేషం ఉందా లేదా? యేసుక్రీస్తు వెళ్ళారంటే మనందరూ యేసుక్రీస్తు సంపదనం కదా. చాలా మంది అనుకుంటారు ఈ పర్ణశాల పండుగ, సుక్కోతు కానీ, ఆ తర్వాత ఇవన్నీ పసక పండుగ, పెతులు, ఇవన్నీ పాత నిబంధనకు సంబంధించింది కదా, మనకెందుకు అని చాలా మంది అనుకుంటారు. పాత నిబంధన లేకుండా నూతన నిబంధన లేదు, నూతన నిబంధన లేకుండా పాత నిబంధనకి అర్థం లేదు అని చెప్తున్నానండి. పాత నిబంధన లేకుండా నూతన నిబంధన లేదు, నూతన నిబంధన లేకుండా పాత నిబంధనకి అర్థము లేదు. రెండు ఉండాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి పుట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు, ఇవన్నీ ఎలా జరిగినవి? పాత నిబంధనలో దేవుడు చెప్పిన మాటలను బట్టి, ఆ పండగలను బట్టి జరిగినాయి. యేసుక్రీస్తు ఎప్పుడు చచ్చిపోయాడమ్మా? మన గుడ్ ఫ్రైడే చేస్తాం అనుకుంటాం. ఎలా వచ్చినాయి ఇవన్నీ కూడా? పాత నిబంధనలు పసకా పండుగ నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. పెంతెకొస్తు పండుగ ఎలా వచ్చింది? ప్రథమ ఫల పండుగ ఉంది పాత నిబంధనలు. ఇవన్నీ బేస్ చేసుకుని నూతన నిబంధనలు మనం పాటిస్తున్నాము. అయితే వారు చేసిన, ఇజ్రాయెల్ చేసినట్టుగా మనం చేయం. ఇజ్రాయెల్ ఎలా చేస్తారంటే వారికి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచలేదు. వారికి తెలియదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా వారి పండుగ చేస్తుంటారు. మనం ఎలా చేసుకుంటున్నాము? యేసుక్రీస్తునందు. ఎందుకని? దేవుడు పాత నిబంధనలో ఏ పండుగ చేసుకోమని చెప్పాడో అవన్నీ కూడా యేసుక్రీస్తునందు నెరవేరిని. అందుచేత మనకు అర్హత లేదు యూదుల పండుగ చేసుకోవడానికి. యేసుక్రీస్తు ద్వారా చేసుకుంటున్నాం మనం. అదే తేడా. వారికి మన తేడా ఏంటంటే వారి శరీర సంబంధంగా చేసుకుంటున్నారు, మనం ఎలా చేసుకుంటున్నామా? ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు నందు చేసుకుంటున్నాం.
ఇది చాలా ప్రాముఖ్యమైన పండుగ. మరి ముఖ్యంగా ఈ పండుగ చాలా విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఇది 2025 సంవత్సరం. కరెక్ట్గా 2023 సంవత్సరము ఇదే పర్ణశాల పండుగ యెరూషలేములో జరుగుతుంది. ఇదే పండుగ అక్టోబర్ నెల వస్తుంది, సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెల వస్తుంది. 2023 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏంటి ఇప్పటికి 2 సంవత్సరాలు. 23-25 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితము పండగ చేసుకున్నారు అందరూ కూడా. అప్పుడు హమస్ వాళ్ళు గాజా యుద్ధాలు జరుగుతుంది కదా, మనం చెప్పాం కదా గతంలో. గాజా నుంచి హమస్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ వాళ్ళందరూ పండుగ చేసుకున్నట్టే వారి మీద బాంబులు విసిరి అనేక మందిని చెరగబట్టుకొని బందీగా తీసుకుపోయారు. వీరందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇశ్రాయేల్ అందరూ కూడా పండుగ అంటే చాలా శ్రేష్టమైన పండుగ కాబట్టి, దేవుడు చెప్పిన 3 పండుగలు 3 పండుగ కాబట్టి చాలా శ్రేష్టమైన పండుగ చేసుకుంటే వాళ్ళందరూ పండుగలు ఉంటారులే అనే సమయం అనుకూలంగా వారు ఏం చేశారమ్మా 12 మంది ఇశ్రాయేల్ బాంబులు వేసి చాలా భయంకరమైనటువంటి కార్యాలను నెరవేర్చి అందరిని చెరబట్టుకొని గాజా తీసుకుపోయారు. ఆ రోజు మొదలుకొని యుద్ధం ప్రారంభమైంది. ఇశ్రాయేల్ మీద ఎవరైనా చేయిస్తే చూసి చూసుకుంటుందా? ప్రభు ఉన్నాడమ్మా, నా బిడ్డల మీద ఎవరైనా చేయిస్తే ఎవరైనా చేసినట్టు దేవుని మీదే, ఆయన కనుపాప కనుగుడ్డి మీద చేసినట్టే. దేవుని బిడ్డల మీద ఎవరు చేయవేస్తున్నానా దేవుని కనుగుడ్డు నింపుకున్నట్టే. అందుకని దేవుడు వారి పక్షాన నుండి హమాస్తో పాటు అనేక దేశాలు వచ్చినాయి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడానికి. అందరినీ దేవుడు తరివేశాడంటే. అన్నిటికీ పెద్ద రాజ్యం ఇరాన్. నువ్వు ఎంత దేశం, ఇజ్రాయెల్ ఎంత దేశం, ఇరాన్ ఎంత దేశం. నేను మ్యాప్ లో లేకుండా చేస్తామని అంత ప్రగల్భాలు బయట అందరూ కూడా అందరు తోట నుంచి పారిపోయారు. దేవి స్తోత్రమాలని. దేవుడు ముందు ఏ మనుషుడు, ఏ నేషన్, ఏ దేశము, ఏ రాష్ట్రము, ఏ దేశం నిలబడు మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు అనేది దీని పక్షం యుద్ధం చేశాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజుకి ఆ యుద్ధం ఆగింది. 2 సంవత్సరాల తర్వాత ఇదే పండుగ రోజు దేవి స్తోత్రమాలని. వాళ్ళు ఇంకా అర్థం చేసుకున్నారు, ఇంకా మా వల్ల కాదు, ఇజ్రాయెల్ జయించడం మా వల్ల కాదు అని తెలుసుకొని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ముందుకొచ్చి ఈ హమాస్ వారిని ఇజ్రాయెల్ వారిని సమకూర్చి ఒక అగ్రిమెంట్ చేస్తే ఈజిప్ట్ లో వారు అగ్రిమెంట్ చేసి మేము యుద్ధం చేయలేమో ఆగిపోతామని ఒప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే బందీలుగా తీసుకున్నామో మేము వచ్చామో వాళ్ళని నిలబెట్టేస్తామని నిలబెట్టేస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా సరే వాళ్ళు కూడా పట్టుకున్నారు కదా, మరి చనీతది ఏమన్నా బందీలు ఇచ్చిపెట్టి ఇరు పక్షాలు విడిచిపెట్టాలి కాబట్టి ఇజ్రాయెల్ కూడా వారిని విడిచిపెడుతుంది. అంటే 2 సంవత్సరము జరిగినటువంటి యుద్ధము ఈ పండుగలో ఆగిపోయింది. ఇప్పుడు ఇదే పండుగ స్టార్ట్ అయింది, అనుకోకుండా ఇదే పండుగ నాడు ఆగిపోయింది. దేవి స్తోత్రమాలెలు. ఈ బైబిల్ చెప్పిన సంగతి మాత్రం ఎంత నిజమైన నేర్చుకోండి. పండుగ యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క శక్తి నేర్చుకోండి. ఆ ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చేటువంటి వారు తోక ముడుచుకొని పారిపోయినట్లుగా చేశాడు. ఈ పర్ణశాల పండుగ రోజునే దేవుడి కార్యం ముగించాడు. స్టార్ట్ చేసిన వాడు శత్రు సైన్యం. ఇదే పండుగ రోజు దేవుడు 2 సంవత్సరాలతో ముగించాడు. వారిని నోరు ముగించి ప్రపంచ దేశాలు రోజు నోరు మూసుకున్నాయి. ఇజ్రాయెల్ దేశం గురించి నోరు అంతరంగా లేకుండా చేశాడు దేవుడు. అటువంటి పండుగలో మనం ఉన్నాం. అంత శ్రేష్టమైన పండుగ ఈ పండుగ. అందుకని యేసుక్రీస్తు యెరూషలేములో పండుగ జరుగుతుంటే ఆ పండుగకి ఆయన వెళ్ళారు. ఆ పండుగకి వెళ్ళి సగం మధ్యలో బోధించాడు అనమాట. ఏం బోధించాడు ఆక నేర్చుకున్నాము. అయితే ఎందుకు ఈ పండుగ చేసుకోవాలని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం ఎందుకు నేర్చుకుంటున్నాం ఇక్కడ అవన్నీ నేర్చుకోవడం శాస్త్రీయ సంగతులు చాలా శరీరం బలమేమో వాక్యడానికి సైతాన్ని శోధిస్తాడు. శరీరం బలం చేసి జాతకమైన వాక్యాన్ని మొట్టమొదటిగా అసలు ఎందుకు చేసుకోవాలి ఏం చెప్పాడు దేవుడు. లేవే గానం చూడండి, లేవిటికస్ లేవే గానం 23వ అధ్యాయం. లేవే గానము 23వ అధ్యాయము. దేవుడు కొన్ని పండుగలు చేసుకోమని చెప్పినాడు. దీని గురించి శ్రేష్టమైన పండుగలు ఏమన్నాడు 33వ వచనం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. ఏమని? నీవు ఇజ్రాయేలుతో ఇట్లాను ఈ 7వ నెల తిష్రీ మన పండుగ పెట్టాలని చేసుకున్న కదా, 7 నెలల ప్రారంభం. అది ఇప్పుడు 10వ రోజు 10వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకి ఏం జరగాలమ్మా? పర్ణశాలల పండుగ జరగాలి. ఎవరి కోసం? మన కోసమా? మనుషుల కోసమా? ఎవరి కోసం? దేవుడి కోసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు ఈ పండుగ జరుపుకోండి అని చెప్పాడు. దాని పేరేంటమ్మా? పర్ణశాలల పండుగ.
వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమం చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడి యెహోవాకు హోమార్పణం చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండదు. అందులో మీరు ఏ జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే రీతిగా మోషే దేవుడు చెప్పిన రీతిగా వాళ్ళందరూ కూడా ఆ దినములని, అంటే వారు ఐగుప్తు దేశంలో వచ్చిన దినములని ఈ రోజు వరకు కూడా ఈ పండుగ చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం. ఈరోజు కూడా మనం అక్కడికి వెళ్తే ఎవరి ఇళ్ళలో ఉంటారు, ఎలా ఎందుకనే తర్వాత చూపిస్తారు. కానీ పండగ ఈవెంట్ టుడే జరుగుతున్నది. ఎక్కడమ్మా ఇక్కడ మనం చూసాం కదా, ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా చక్కగా పందిరిలాగా వేసుకున్నారు కదా, మట్టలు కొబ్బరి మట్టలు అన్ని పెట్టుకొని పళ్ళు పలహారాలు చేసుకొని కుటుంబం అంతా కలిసి భోజనం చేస్తున్నారు కదా. దేవుడు చేయకుండా నేర్చుకోపోతున్నాడు వీళ్ళు కూడా. అయితే ఈ పండుగ ఎవరి కోసం చేస్తున్నారంట? దేవుడు చెప్పాడు. దేవుడు మనుషుల కోసం కాదు, మన పట్టు కోసం కాదు, ఇతరులు సంతోషపెట్టడం కాదు. ఎవరి కోసం? దేవుని సంతోషపెట్టడానికి. దేవుని మనం ఏం చేసినా ఎవరి కోసం అమ్మా? ఏం తీసుకుని వచ్చినా దేవుని కోసమే, ఏం చేసినా దేవుని కోసమే, ఏం పాడినా వాక్యం చెప్పినా ఎవరి కోసం? దేవుని కోసం. ఓకే, ఈ పండుగ దేవుని కొరకు చేయమని దేవుడు చెప్పినాడు కాబట్టి చేస్తున్నారు. అదే మళ్ళీ ద్వితీయోపదేశకాండం కూడా ప్రభు మాట చెప్పారు చూడండి, 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 13వ వచనం. ఎప్పుడు 7వ నెల అమ్మ 10వ నుంచి 17వ వరకు. మరి ఇంకో మాట సీజన్ కూడా దానికి 13వ వచనం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టులో నుండి రసమును సమకూర్చినప్పుడు అన్నశాలల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడు, నీ కుమార్తెను, నీ దాసుడును, నీ దాసీను, నీ గ్రామంలో ఉన్న లేవీయుడు, పరదేశుడు, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాలను ఏం చేయాలమ్మా? ఏం చేయాల? సంతోషింపవలను. బైబిల్ చాలా జాగ్రత్త చూడండి. నేను అడిగినప్పుడు చెప్పాలి. ఏం చేయాలంట? సంతోషింపవలను. ఎవరు? అందరూ, తల్లిదండ్రులు, బిడ్డలు, బంధువులు, మిత్రులు, ఇంకా పరదేశులు అందరూ కూడా ఈ 7 దినాలు ఏం చేయాలంటమ్మా? అటు మిగిలిన రోజులే ఏడమని చెప్పాడు దేవుడు. ఈ 7 దినాలు సంతోషం ఉంటే మిగిలిన రోజులని సంతోషంగా చేస్తాడు దేవుడు. దేవుడి ముందు ఒక దినం పెడితే నీకు 1000 దినాలు దేవుడు చేస్తాడు బయట. అంటే ఇక్కడ చేయాలి, ఇక్కడ నేర్చుకోవాలి. ఇక్కడ దేవునికి సంతోషిస్తే నీ జీవితాన్ని ఆయన మార్స్తాడు సంతోషంగా. అంటే అన్నాడు 7 దినములు మీరు సంతోషించండి, మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని సంతోషంగా నేను మారుస్తాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుచేత ఇప్పుడు 7వ నెల 10వ దినము 17 వరకు చేయాలి. మళ్ళీ ఇప్పుడమ్మా నీ రాబడి అంతలో పొలాలు పంటలు వేస్తాం కదా, ఆ పంట నుంచి రాబడి తీసుకొస్తాం. అది ఏదైనా సరే, ఇంకా మనం బిడ్డలన్నీ పోసుకొని వచ్చారు కదా, పొలాలు తీసుకొచ్చారు, పళ్ళు తీసుకొచ్చారు. అవన్నీ ఎందుకు తీసుకొచ్చారు? ఆ సమయంలో ఈ పండుగ చేసుకుంటారు కాబట్టి. కోత పండుగ అంటాం. చాలా సంఘాలు కోత పండుగ, అది వేరు ఇది వేరు. పంటలు కోసినప్పుడు చేసుకుంటారు కదా, అవన్నీ కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి. వాడు అంటే దశమానం తీసుకొచ్చి మొట్టమొదటి దేవునికి ఇస్తారు, తర్వాత వాళ్ళు సంతోషిస్తారు. అంటే పంటను ఇచ్చింది ఎవరు? మన ఇంట్లో డబ్బు ఇచ్చింది ఎవరు? మన జీతాలు ఇచ్చింది ఎవరు? అందుకని దేవుడికి ఇవ్వాలి. మళ్ళీ అందుకని మేము త్యాగమని చెప్పాను. ఈరోజు ఇది తీసుకొచ్చింది ఎవరి కోసం? దేవుని కోసం. దేవుడికి ఇచ్చింది ఇప్పుడు శ్రేష్టమైన ఉండదు, అది దేవుడు సంతోషపెట్టేవారు. ఓకే, సరే. ఎప్పుడు నేర్చుకున్నాడు? ఎప్పుడు చేయమన్నా నేర్చుకున్నాం. అసలు ఎందుకు చేసుకున్నాం ఈ పండుగ? అది శాస్త్రం కదా. పండుగలు అందరూ చేసుకుంటారు, మనం చేసుకుంటారు, హిందువులు చేసుకుంటారు, అందరూ చేసుకుంటారు పండుగలు. మరి ఈ పండుగ తెలుసుకోవాలా? చాలా పండుగ చేసుకుంటారు, తెలుసుకున్నాడు తెలియదు. మరి ఈ పండుగ ఎందుకు తెలుసుకోమంటే నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేవిగాని విరమణించండి, లేవిగాని విరమణించా. లేవికాండము 23వ అధ్యాయం 42వ వచనం. లెవిటికస్ 23:42. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు రప్పించినప్పుడు చూడండి, తర్వాత వారిని ఎక్కడ నివసింపజేసాడంట? పర్ణశాలలో నివసింపజేస్తుందని నీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలు పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. ఎందుకు చేసుకోమని చెప్పండి దేవుడు? నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి రప్పించి
40 సంవత్సరాలు నడిపించాను కదా, ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాను నేను? ఎక్కడ? పర్ణశాలలో. పర్ణశాల అంటే వారు అరణ్యంలో వెళ్తుంటే అక్కడ ఎక్కడ ఉండేవారు? వాళ్ళందరూ కూడా ఆ చెట్లు అవన్నీ చేసుకొని అక్కడ వచ్చి పర్ణశాల చేసుకొని అందరూ ఉండేవారు. లేదా తోత ఉంటే గుడారం, చిన్న గుడారం, లేదండి పందిరి కట్టుకుంది. అంటే 40 సంవత్సరములు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఎక్కడ నివసించి చేశాడు? పర్ణశాలలో. అది మీరు ఎదుగునట్లు. అంటే ఎప్పుడైతే పనులు చేసుకుంటున్నారో వారికి ఏం జ్ఞాపకం రావాలి? మా పితరులను ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరం నడిపించారు ప్రభు. ఆ 40 సంవత్సరం మమ్మల్ని పర్ణశాలలో పెట్టారు, మమ్మల్ని దీవించారు. ఏది ఆహారం అంటే ఆహారం ఇచ్చాడు, నీళ్ళంటే నీళ్ళు ఇచ్చాడు, మా కాళ్ళు వాయలేదు, చెప్పులు తెగిపోలేదు, బట్టలు నలిగిపోలేదు. మృగాలు, పాములు, తేళ్లు, విష సర్పాలు మమ్మల్ని ఏం ముట్టుకోలేదు. ఇలా దేవుడు దీవించాడని వారు తెలుసుకొని దేవుని గణపరచట్లుగా ఇలా పర్ణశాల అనే సంభవాన్ని దేవుడు చెప్పాడు. అంటే పర్ణశాల పని చేస్తున్న వారికి ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? 40 సంవత్సరాలు దేవుడు వారిని పర్ణశాల అనే సంభవం చేశాడు. అంటే దేవుడు ఏం చెప్తాడు మనకి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, మాయ చేసిన ప్రకారంలో దేవుని మరవద్దు, దేవుని మరవద్దు. త్వరగా దేవుడికి చెప్పలేదు అనుకోండి, ఏం చేసి ఉన్నాడు? అందరూ కూడా ఏం జరిగి చెప్పరా? ఏం జరుగుతుందో ఏం చేస్తుంటే మనం చేసేది నేర్చుకున్నాం. న్యాయాధిపతులు ఇవ్వండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. అందరూ తీయాలి. 199 పేజీ. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరమబడి పుట్టగా, మై గాడ్ మై గాడ్. న్యాయాధిపతులు ఎప్పుడు జరిగిందంటే వీళ్ళందరూ 40 సంవత్సరాలు పర్ణశాలలో ఉన్నారు. తర్వాత వాగ్దాన దేశానికి వెళ్ళాడు, మోసే చనిపోయినాడు, యెహోషువ వారందరికీ స్వాస్థ్యాలు పంచిపెట్టి వెళ్ళి అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు జనరేషన్స్ వెళ్ళిపోతారు కదా, పెద్దలు చచ్చిపోతుంటారు, పితరులు చచ్చిపోతుంటారు, పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలు పుడితే ఒక తరం పుట్టిందంట. ఎటువంటి తరం? వీళ్ళు యెహోవా అనే ఏమంటాడు? ఈ దేవుడు యెహోవా నేను అన్నాడు దేవుడు దినుసులు మాట్లాడిగా. అటువంటి దేవుడిని మర్చిపోయిందంట ఈ పిల్లలు. యెహోవా నేను ఆయన పిల్లలు చేసిన కార్యమేనను ఎరుగని తరం పుట్టిందంట. ఎందుకు ఎరగలేదు? అసలు యెహోవా అంటే ఎవరుగా? ఎవరండి? ఏం చేశాడండి అని అడుగుతున్నారండి వీళ్ళందరూ కూడా. ఎందుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పాలి? ఇది ఈ దుస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? మనం చేసేది కదా, దేవుడు చెప్పిన పని చేయలేదు. దేవుడి గురించి వాళ్ళ పిల్లలు చెప్పడం మర్చిపోయారు. దేవుడు చేసిన మేలు పిల్లలు చెప్పడం మర్చిపోయారు. ఒక తరం ఉంది, పిల్లలు చెప్పడం మర్చిపోయారు. వాళ్ళకేమో అటు ఇటుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళ పిల్లలు పుట్టారు, వీళ్ళు అసలే చెప్పలేదు. ఆ పిల్లలు ఎలా ఉంటారమ్మా? ఎవరు దేవుడా? ఏమంటే ఏమో దేవుడు అని అడుగుతున్నారండి ఇప్పుడు వచ్చి. ఎందుకంటే వారు పర్ణశాల పండుగని చేసుకోలేదు. కొన్ని తరం వారు దేవుడు చేసిన మేలుని వారు మర్చిపోయారు. అందుకని అటువంటి పిల్లలు ఉంటారంట. దేవుడు ఎవరండి? మైకా. దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరో, పక్షులకు తెలుసు దేవుడు ఎవరో, కాకులకు తెలుసు, అడవి పొలాలకు తెలుసు దేవుడు ఎవరో, మనుషులు తెలియదంట. అందుకని తల్లిదండ్రులు చేసిన మిస్టేక్. దేవుడు చెప్పిన మాటని అలక్ష్యం చేసి దేవుడు చేసిన కార్యాలను బిడ్డలకు చెప్పకపోవడం వలన దేవుడు మర్చిపోయాడు. అందుకని ముందే తెలిసి చెప్పాడు, ఆయన మర్చిపోయాడు వాడు. మీరు మర్చిపోకుండా నేను చేసిన కార్యం మర్చిపోకుండా మీరేం చేయాలమ్మా? ప్రతి సంవత్సరము మీరు పర్ణశాల పండుగ చేసుకోండి. కనీసం అప్పుడైనా ఆ 7 దినాలనే జ్ఞాపకం వస్తాను మీకు అని అన్నాడు ఆయన. కనీసం 7 దినాలు జ్ఞాపకం తీసుకుంటాయా అన్నాడు దేవుడు. కనీసం మనుషులు ఆయన మర్చిపోయాడు. నేను గుర్తు చేయడానికి ప్రభు ఈ పర్ణశాల పండుగ చేసుకున్నాడు. మరి దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యాలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తుంటాడు, దీవులు ఇస్తుంటాడు, ఆరోగ్యం ఇస్తుంటాడు, బిడ్డలకి మంచి చదువు ఇస్తాడు, పక్షులు పాస్ అయిపోతారు, పెళ్ళి అయిపోతాయి, పిల్లలు పడతారు,
మరి కార్యాలయాన్ని మనం మర్చిపోతే ఎలా ఉంటాం? మనం కూడా అలా ఉంటాం. అలా ఉండదు. అలా ఉండకూడదని ప్రేమ చెప్తున్నాం. అలా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? అలా ఉండకూడదంటే ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? పిల్లలే చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలని అందరూ చెప్పాలి. నేను చెప్పి మీకు అర్థమవుతున్నా? ఏంటి మరి అలాగే జవాబు చెప్పండి. మీరు అర్థం ఏం నిర్ణయిస్తున్నారు? ఏం చెప్తున్నాడు? నేను మీకు ఏమర్థమవుతుంది? దేవుడు చేసిన కార్యాలు ఏం చేయాలి? మనం సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నారు? అందుకే ప్రతి వారం ఎందుకు చెప్పిస్తున్నామంటే దేవుడు చెప్పమన్నాడు కాబట్టి. ఇలా మర్చిపోదాం. మనుషులకి ఏంటమ్మా అన్ని రోగాలు పెద్ద రోగం ఏంటి? దీనికంటే పెద్ద రోగం లేదు. ఎయిడ్స్ పెద్ద రోగం కాదు, క్యాన్సర్ రోగం కాదు, ఏది రోగం మర్చిపోవడం. మతిపరిపే పెద్ద రోగం. మతిపరుపు అన్ని మర్చిపోతాం. చెప్తే మర్చిపోతాం. దీనికంటే పెద్ద రోగం లేదు. అన్ని మందులు, దీనికి మందు లేదు. దీనికి మందు లేదు. అమ్మా మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవారు ఆత్మలు దేవి చేసి నేను ఏం చేయాలమ్మా? స్తోత్రం హల్లెలూయా. ఎన్ని శాతం నేర్చుకున్నా? 2. మొదటిదండి ఎప్పుడు చేయాలా? 7వ నెల. మళ్ళీ మర్చిపోయారు ఎప్పుడు? 7వ నెల 10వ దినం అనుకొని 17వ దినం 7 దినాలు, ఆఖరి దినం 8వ దినం ఈరోజు. మళ్ళీ ఎప్పుడు రాబడి పాపం. అది ఏదైనా సరే, ఏ రాబడైనా పంటలో పొలంలో కానీ ఏదైనా సరే రాబడి వచ్చినప్పుడు ఆ కోత కాలంలో పండుగలో చేసుకోవాలి. రెండవది ఎందుకు చేసుకోవాలి? దేవుడు చేసిన మేము మర్చిపోవాలి. ఓకే. మూడవది ఏం చేయాలి? అప్పుడు ఎలా చేసుకోవాలి పండుగ? మన ఇష్టాసారం చేసుకోవడం సరిపోదు. ఎలా చేసుకోవాలి నేర్చుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. అందరు తీయండి. 10వ వచనం. 9. మోషే ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు ప్రజలందరికీ దాన్ని అప్పగించి వాటిట్లను ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమపడిన గడువు సంవత్సరమా ఈ దేవుడైన యెహోవా ఏర్పడుతున్న స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనబడి ఏం చేయాల? పర్ణశాల పండుగ ఆచరించినప్పుడు ఏం చేయాలంట? ఆచరించినప్పుడు ఇశ్రాయేలందరిగా ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. దేవుడు చెప్పేసాడు ఏం చేయాలి? ఏం చేయాలంటమ్మా? అందరూ పర్ణశాలలో పండుగలో కూడుకున్నప్పుడు, ఆ పర్ణశాలలో ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రం, నేను మీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును వారికి వినిపింపవలెను. ఎందుకు వినిపించాలి? ఇప్పుడు మనకి ఉన్నాం. ఇప్పుడు ఎంతమంది ఉన్నామో అందరి చేతులు బైబిల్ ఉన్నాయి. అప్పుడు ఆ ఒక్కటే కదా. అక్కడ యాజకుల దగ్గర ఉండేది, ఎవరి దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేవు, రాసేవాడు లేడు కదా. ఒకటే ప్రతి. అక్కడ ఎంతో కష్టపడి లెదర్ మీద తోలు మీద రాసుకునేవాడు భాషలో. ఒకటే ప్రతి ఉండేది యాజకుడి దగ్గర. అందరి దగ్గర లేదు కాబట్టి పండుగలో ఆయన యాజకుడు ఏం చేస్తాడమ్మా? అందరికి వచ్చినారు అనేది చదివి వినిపిస్తాడు. వినిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? వినాలి అవుతారా? వినాలి. మళ్ళా ఉండకూడదు. వినాలి. చెప్పినప్పుడు వినాలి. అందుకని అమ్మ వినండి అంటాం. నేను చెప్పినప్పుడు నాకు సాయం చేయడం అంటాం. ఎవరు సరి చూడడం బైబిల్ వినాలి. దేవుడు చెప్పిన మాట వినకపోతే తరం మారిపోతుంది. భయంకర తరాలు వచ్చేస్తాయి. ఈ ధర్మశాస్త్రం నింపించాలంట. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. 37వ అధ్యాయము 12వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురంలో ఉన్న ప్రదేశాలేమి వాటిని విని వదిలిపెట్టడానికి అనుందా? వినేం చేయాలట? నేర్చుకోనున్నట్టుగా అందరినీ తోడించలేదు. అలాగూ నేర్చుకుని ఎడలా దాన్ని ఎరుగని వారి సంగతి వారు దాన్ని విని మీరు స్వాధీన పరులకు యోర్దాను దాటిపోచిన ఈ దేశంలో మీరు బ్రతుకుతున్న నీవు మీ దేవుని యెహోవాకు భయపడుట
నేర్చుకుంటుడు. మనం మన బిడ్డలకి నేర్పించాలంటే ముందు మనం ఏం చేయాలా? మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా బిడ్డలుగా నేర్పిస్తాం అని అన్నాడు. ఈ పర్ణశాల పండుగలో నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. ఎందుకు వినిపించాలి? భలే బాగుంది, భలే చెప్పడం చెప్పడం కాదు, విని ఏం చేయాలంట? నేర్చుకోవాలి. అందుకే లేఖనం ఏం చెప్తుందమ్మా? ధర్మశాస్త్రం వినివాడు బోధించేవాడు, నాకు బోధించేవాడు నీతిమంతులు కాదు. ఎవరు నీతిమంతులు? ధర్మశాస్త్రాన్ని విని దాని ప్రకారంగా నడుచుకున్న వారందరూ దాన్ని తెలుస్తున్నారు. అందుకని వివరాత్మను ధ్యానించమన్నాడు. మనం ఏం చేస్తాం? వింటాం, మర్చిపోతాం, బోధిస్తాం, మర్చిపోతాం. అలా ఉంటే కాదు కదా. ఏ వింటున్నామో దాన్ని హృదయంలో నాటుకోవాలి. మొక్క నాటాము, నీళ్ళు పోయకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఎండిపోతుంది. హృదయంలో దీని వాక్యం, ఇది బీజం, దీని వాక్యానికి బీజం. ఇది ఒక నేల. దీన్ని వేసినప్పుడు రోజు నీళ్ళు పోయాము అంటే రోజు దాన్ని ఏం చేయాలా? ధ్యానం చేయాలి. దాన్ని చచ్చిపోతుంది మొక్క, సైతాడు చదువుపోతాడు. అంటే వాక్యాన్ని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానం చేయాలి. అప్పుడు నేర్చుకొని మనం ఇతరులు బోధించగలుగుతాము, మనం కూడా దేవునికి వందనాలు చెల్లించగలుగుతాము అని చెప్పి చేయాలంటే ఇది మొదటి సంగతి. ఎప్పుడు చేయాలి? రెండో సంగతి ఎందుకు చేసుకోవాలి? మూడో సంగతి ఏం నేర్చుకున్నామమ్మా? ఏం చేయాలమ్మా? ఏం చేయాలట చెప్పండి. ధర్మశాస్త్రాన్ని చదవాలి, వినాలి, ధ్యానం చేయాలి. ఎంతమంది చదువుతున్నాం రోజు బైబిల్ చెప్పండి? మళ్ళీ ఒకసారి కొన్ని వాళ్ళు ఎప్పుడు అడిగాను, మళ్ళీ అడుగుతున్నాం. చదివేండి. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? చదివేండి గట్టిగా. వింటున్నారా? వాక్యం అంటున్నారా? చదువురా, నీకు చదువురాని వాళ్ళు అంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరేంటి మీ సంగతి? మీ మిత్రులు పిల్లలు ఎవరైతే చేయమని ప్రతిరోజు ఎవరు చదువుతున్నారు బయట చదివేద్దండి. రోజు హోంవర్క్ చేస్తాం. పొద్దున్న చూసినాం, మధ్యాహ్నం చూసినాం, సాయంత్రం చూసినాం. మన పిల్లలకి ఒక్కసారైనా బయట చదువు చెప్తామా? పిల్లలకి ఫెయిల్ అయిపోతావు, చదువు 5 గంటలు అయిపోయి పంపేస్తాం. వెరీ గుడ్. మరి ఎట్లా పిల్లలు అలా ఉండదు. రోజు కనీసం 4-5 వచ్చిన చదవండి ఓపెన్ చేసి. పిల్లలు చెప్పని మీకు చెప్పలేదనుకుంటారేమో. ఎవరైనా చేతి లక్షల్లో అందరూ ప్రతిరోజు ఏం చేయాలి? మీరు బైబిల్ చదవండి. లేకపోతే బైబిల్ బెంచడం రావడం వేస్ట్. ఏంటి ఇంతకీ నేను వాక్యం చదవమన్నాను. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఎవరు? ఏసే, దేవుడే. వాక్యము దేవుడే ఉంటాడు. దేవుడు మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా ఏసేగా. ఆ సబ్జెక్ట్ వెళ్తాము, ఈ సబ్జెక్ట్ వెళ్ళిపోతాము. నాకు మంచి ర్యాంక్, అందరూ మంచి ర్యాంక్. ఆ పేరు చూసి అన్నీ SA2, SA1, SA3, SA4, SA10, SA20, 30, 40, 50 పేరు. నేను రోజు బాగా చదువుకోవడానికి ప్రార్థన చేయండి. వాక్యం రోజు బాగా చదవడం ప్రార్థన. ఎవరైనా రాశారు అందులో? నాకు మంచి ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఇంకా పిల్లలు కావాలి, పిల్లలకి మంచి భవిష్యత్తు. ఆయన వద్దట్లేదు, ఇస్తాడు దేవుడు. ఎప్పిస్తాడు? దీని వాక్యాన్ని మనం రోజు చదివాం. అదే ఎంత ఫస్ట్ మాకు రావద్దా? నేను రోజు ప్రార్థన చేస్తున్నాను లేదా? రావాలంటే ఏం చేయాలి? పుస్తకాలతో పాటు పక్కన బయలు పెట్టుకోండి. ఇక్కడ పుస్తకాలు ఉంటాయి కదా, ఎన్ని ఉంటాయి? ఎన్ని సబ్జెక్టులు? అన్ని పుస్తకాలు. పోయిపోతున్నారు పిల్లలు. దేవుడు ఇచ్చే సబ్జెక్ట్ ఎంత? ఎన్ని పుస్తకాలు? ఒకటే. ఈ మోస్తాం, ఇది మొయ్యలు 10 మోస్తాం, 20 మోస్తాం, మోయించి పంపేస్తాం పిల్లల్ని. ఒక చిన్న పుస్తకం ఇంతే ఉంటుంది బైబిల్. దాన్ని మోయమని చెప్పం. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈ రోజు నేర్చుకోండి. పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోండి. వాళ్ళు ఎలా తయారవుతారో నీ చేతులు లేదు, ఆ దేవుడి చేతుల్లో ఉంది. నీ చూడు నువ్వు చేయాలా, నా చూడు నేను చేయాలా. మీ పుస్తకంతో పాటు నేను ఒకసారి చెప్పాను కదా, నా పేరు మా బ్యాంకులో నా పేరు ఏమని చెప్పాను మీకు గుర్తుందా? బైబిల్ రమేష్. స్కూటర్లో బైబిల్, ఆఫీస్లో మాకు ర్యాక్స్ ఇస్తారు, ఆ ర్యాక్లో బైబిల్. పని చేసుకుంటూ చదువుకునేవాడిని. అందుకని అప్పుడు కూడా బైబిల్ రమేష్ అనుకున్నాను. చూసిన బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయి, అన్ని కార్లో బైబిల్ ఉంటుంది. మా ఇంటికి ఒకసారి చూడండి, ఎన్ని బైబిల్ చూసుకుంటాం. ఎందుకోసం? ఏం వాక్యం మనం నడిపించేది, దీవించేది, మన ప్రాణాలు నిలబెట్టేది ఏంటమ్మా? అదేం వాక్యమే. దాన్ని వదిలిపెట్టి ఈ పుస్తకాలన్నీ ఏమిటి? లోక సంబంధమైనవి. అది నీ పొట్ట నింపుతుంది. రేపు పొద్దున ఉద్యోగం వస్తే నీ పొట్ట నింపుతుంది, కానీ నీ ఆత్మని, నీ హృదయాన్ని నింపలేదు ఈ పుస్తకాలు.
నీ పొట్టను నింపేది, నీ ఆత్మని, నీ శరీరాన్ని నింపేది ఎవరమ్మా? దీని వాక్యమైన పుస్తకం. నీ వాక్యం నా పాదములు దీపం, నా తోట వెలిగినది. మనం చదివే పుస్తకాలు బిఏ, బిఈడి, ఎంఏ, ఎంఏడి, డాక్టరేట్ ఇవన్నీ కూడా మన చేతిలో నడిపిస్తుంది, వీళ్ళు నడిపించలేదు. వీళ్ళు నడిపించేది ఒక దీని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. దాన్ని ఎలా అలక్ష్యం చేయదు. ఎన్నిసార్లు చెప్తున్నాడు దేవుడు? చెప్తున్నాడు ఏం కాదు, దేవుడు చెప్తున్నాడు. అలక్ష్యం చేయవద్దు. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మీ పిల్లలు నేర్పండి. ప్రతిరోజు దీని వాక్యం నేర్పించండి. ఈ పుస్తకంతో పాటు ఒక వాక్యమైనా చదివి పడుకోండి, లేవండి, నేర్పించండి పిల్లలకి. అప్పుడు మీరు ఆశ్చర్యపడతారు, మీ బిడ్డలు ఆశ్చర్య. మొదలు పెద్దలు అయినప్పుడు మీ మాట వింటారు, వాళ్ళు మేము జీవిస్తారు, వాళ్ళు దేవుడు జీవిస్తాడు. ఎవ్రీ డే, ప్రతిరోజు. ఓకే, దీన్నే దేవుడు అన్నాడు జీవాహారం అన్నాడు. జీవాహారం. దీని వాక్యం అంటే ఏంటమ్మా? ఆహారం. అది ఒక ఆహారం. రోజు మన నిమిషాలు తింటాం భోజనాలు. పొద్దున అంత తినొచ్చాం లేదా? సమృద్ధిగా తిన్నా నేనైతే. మధ్యాహ్నం పెడతారా ఇక్కడ దేవుడు పెడతారా వాడు భోజనాలు ఇక్కడ పెడతారు. రాత్రి ఇంటికి వెళ్ళదు ఇక్కడ కనీసం ఎన్నిసార్లు తినడం? బట్ దేవుని వాక్యం ఒకసారి అయితే వద్దా అమ్మా? ఎన్నిసార్లు తింటున్నాం? ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని పుస్తకాలు పంపిస్తాం, ఏం పెడతాం అందులో? ఇది పెడుతున్నారు బాక్స్. ఆ బాక్సులు ఎక్కడ చదువుతామా అని పుస్తకాలు పెట్టి పంపించవచ్చు కదా. బాక్స్ ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి ఓపిక లేదు, లేకపోతే తినకపోతే ఓపిక కాదు, చదువు ఎక్కడో. వాళ్ళు బాగా ఉండాలని మంచి కూరలు వేసి, విటమిన్లు బాగా చేసి, బాక్సులు పెట్టి నింపి, అమ్మా 10 సార్లు చెప్పి తిని చెప్పి పంపిస్తాం. మరి ఏ రోజన్నా జీవాహారం తినమ్మా, దానికంటే మంచి విటమిన్లు ఉన్నాయి ఇందులో, దానికంటే ఆశయం లేమ్మా, తిను దేవాకం చదువు అని ఎప్పుడు చెప్తున్నా పిల్లలకి. ఈ బాక్సులు పెట్టము, ఆ బాక్సులు పెట్టము. తప్పు నేర్చుకున్నాం. మీరు పర్ణశాల పండుగలో దేవుడు మనం నేర్పేది అదే. ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత ఏం చేయాలమ్మా? ఎంతమంది ఈరోజు డెసిషన్ తీసుకునే పండుగ? ఎంతమంది నేను ఈ రోజు నుంచి కనీసం 2-3 వాక్యాలను చదువుతాను? ఎంతమంది దేవుడు చూపించండి చేతులు ఈ రోజు నుంచి? లేదు కదా, మందిరం ఆడ వేస్తున్నాను ప్రార్థన గట్టిగా. అలాగే ఈరోజు సార్ నేర్చుకున్నాం, దానికి ఎంత ఆశీర్వాదం మీకు తెలుస్తుంది. ఓపెన్ సీక్రెట్ లేదు మనకి, ఎందుకంటే కూడా టైం వెయిట్ చేస్తుంది. దీనికి ఒక్క నిమిషం వెయిట్ చేస్తే నీ దేవుడిని నెత్తి మీద ఎటువంటి దీనికి మునిస్తాడో రుచి చూసి తెలుసుకో. పూర్వం అంటే బాగుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? అలా దేవాకి ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం రుచి చూసి తెలుసుకున్నాం. అలెలుయా. అప్పుడు మన దేవుడు దీవిస్తాడు. ఓకే, వెరీ గుడ్, శభాష్. తర్వాత ఏం చేయాలా? ముందు అక్కడ ఎప్పుడు నేర్చుకున్నాము అమ్మా? ఎందుకు నేర్చుకున్నాము? ఆ రోజు ఏం చేయాలి నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ రోజు ముఖ్యంగా ఆ పందిలు ఎలా కట్టాలి, ఎలా నేర్చుకుంటాలి, దాని గురించి కూడా చెప్పాడు. నేర్చుకున్నాం. లేవి గానం 20వ చదివండి. లేవి గానము 23వ అధ్యాయం. ముప్పై 39వ వచనం. లేవి గానము 23:39. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చునగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 20వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమని మీరు ఏం చేయాలట? దప్ప పంటను, తర్వాత ఈత మట్టలను, తర్వాత గుంజి చెట్ల కొమ్మలను, కాలువతో నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుకొనవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగలు ఆచరించవలెను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలెను. అంటే ఏంటమ్మా? ఆ పండ్లు మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఈత మట్టలు తీసుకురావాలి అంటే దాని గుర్తుగానే మనం కొబ్బరి మట్టలు ఇవన్నీ ఈత మట్టలు తెలిసాము, కట్టాము దేవుని మందిరంలో. గుంజి చెట్ల కొమ్మలు, ఈత మట్టలు, తర్వాత పండ్లు, దప్ప పండ్లు, 20 చెట్లను పట్టుకొని పందిరి వేసుకొని ఆ పళ్ళతోటి ఏం చేయాలమ్మా? 7 దినములు పండుగ. ఆ కళ్ళ ముందు చెట్లు, పళ్ళు, వీటన్నిటిని బట్టి ఏ అర్థం అవుతుంది మనకి? ఈ లోకంలో నివసించడానికి అవసరమైనవన్నిటిని దయచేసింది ఎవరమ్మా? నా దేవుడు.
అని గుర్తు చేసుకుంటూ దేవుడి సన్నిధిలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పుకుంటూ దేవుడి చిన్న పలహారాలు తింటూ దేవుని వర్తమానాలు చదువుకుంటూ వాటిని చదువుకుంటూ 7 దినాలు పర్ణశాలలో వారు నివసిస్తున్నారు. ఈవెంట్ టుడే మనం చూసాం కదా, ఎలా పెట్టుకున్నారు పిల్లలతో, పిల్లలు నేర్పిస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులు. అక్కడ అందరూ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు అందరూ ఆ టేబుల్ వేసుకుని ఒకే టేబుల్. పర్ణశాలలో ఎన్ని టేబుల్ వేసుకుంటాం? ఒక టేబుల్ కదా చిన్నది. ఒకే టేబుల్ అందరూ కూర్చొని భోజనం చేస్తారు, అందరూ పంచుకుంటారు. నీ కుటుంబం, నీ కుమార్తెలు, నీ కుటుంబం, నీవు మా పడుకుని చేసేది అని చెప్పాడు. అందుకని అలా వాళ్ళందరూ కూడా ఈ దెబ్బ చెట్లు, ఈత చెట్లు, నిర్వహణ చెట్లు తెచ్చుకొని పళ్ళు తెచ్చుకొని దేవునిలో ఆరాధించాలి. మన ఇజ్రాయెల్ ఎంత ఖచ్చితంగా చేస్తారు మాట బైబిల్లో రాయబడి చూడండి. నెహెమియా గ్రంథము, నెహెమియా 8వ అధ్యాయం, నెహెమియా 8వ అధ్యాయం. నెహెమియా 8. ఆ 407 పేజీ, పాత నిబంధనలో 407 పేజీ అందరు తీయాలి. వాడు ఎంత మాట ఎంత చక్కగా వాళ్ళు పాటిస్తారో ఇజ్రాయెల్ నేర్చుకున్నాం. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను చూడండి. 8:13. 2వ దినమందు జనులందులో పెద్దలలో ప్రధానమైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రిని ఎజ్రా వద్దకు కూడి వచ్చి యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా ఏముందండి అందులో? 7వ మాస ఉత్సవ కాలమందు ఇశ్రాయేలు పర్ణశాలలో నివాసం చేయమని వేరుగా కనుగొనను. చదివితే తెలిసింది పర్ణశాల పండుగ చేసుకుని దేవుడు చెప్పాడని. మరియు వారు తమ పట్టణంలన్నింటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయాల్సింది ఏమనగా, మీరు పర్వతంలో పోయి ఒలివి చెట్ల కొమ్మలను, ఒలివి చెట్ల కొమ్మలను, కొంది చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, పువ్వులు గల 7 చెట్ల కొమ్మలను తెచ్చి 7 చెట్ల కొమ్మలను తెచ్చి రాబట్టుగా పర్ణశాలను కట్టవలను అని చెప్పారు. ఆ ప్రకారంగా జల్లు పోయి ఏం చేశారమ్మా? 16వ రోజులో కొమ్మలను తెచ్చి జల్లందరూ తమ తమ ఇండ్ల మీద, తమ లోబిళ్లలోను, దేవాలందరూ ఆనంలోను, నీటి కొమ్మ ఎదులోను, ఎఫ్రాయిము దుమ్మపు వీధులను పర్ణశాలలో పెట్టుకొని దేవుని శేఖరమాలు. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాల పెట్టుకుని వాటిలో కూర్చున్నది. నూను కుమారుడైన యెహోషువ ఆ దినమును వదులుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగూ చేసి ఉండదు. అప్పుడు వారికి ఏముంటుందటమ్మా? చూసి చెప్పండి, అందులో ఏముంటుంది? ఏ సంతోషం? అది బహు సంతోషము పుట్టినా. అర్థమైంది? సంతోషం ఎక్కడ పడుతుందో అర్థమైందా? లోపల పడదు. మనం కొనుక్కునే బట్టల్లో కానీ కొనుక్కునే ఆస్తుపాస్తులు కానీ సంతోషం పడదు. దేవుడి సంఘంలో దేవుడి ఇస్తాను పడుతుంది. వారికి బహు సంతోషము పుట్టినా. ఎవరు పుట్టించాడు? ఎందుకు పుట్టించాడు? వారి దేవుడు చెప్పిన మాటనే నరకాలి. వినకపోతే పడదు. దేవుడి మాట వినాలి. ఉన్నది కూడా పోతుంది, లేకపోతే ఉన్నది కూడా దేవుడు తీసేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం కదా, బ్యూటిఫుల్ పైబడి. మరియు చెరల నుండి తిరిగి వచ్చిన వారి సమూహం పర్ణశాల పెట్టుకుని వాటిలో కూర్చుండేది. నూను కుమారుడైన యెహోషువ జనం వరకు ఇశ్రాయేలు ఆరాధన చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పెట్టాను. ఇది కాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో చదివి ఇది మీకు వచ్చాను. వారి ఉత్సవం 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8 దినం వారు పరిశుద్ధ సంఘం. ఎజ్రా ఏం చేశాడమ్మా? శాస్త్రి 7 దినాలు కూడా వారికి చదువుతూ వినిపిస్తూనే ఉన్నారంట. వారు వింటనే ఉన్నారు దేవుడు వాక్యాన్ని. అంటే దేవుడు చెప్పిన మాట ఇశ్రాయేలు ఉన్నారా లేదా? మనం ఏం చెప్పాం? విందామా వద్దా? ఎలా వెళ్తాం? పూర్తిగా వెళ్తామా? సగం వెళ్తామా? పూర్తిగా వెళ్ళాలి. తీసుకుంటాం. ఒకటి తప్పని అన్ని తప్పారు. ఓకే, హల్లెలూయా. ప్రాణం లేచినవాడు అసలు సంఘం తప్పాడు. ముగింపులోకి వెళ్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం. అప్పుడు చెప్పాను కదా, ముందు చూడండి. ముందు 14 చూడండి. 7:14. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయానికి వెళ్ళి భోజించుంటాను. ఏ పండుగ ఇది? సగం పండుగ అంటే ఎన్నో లేండి. 7 దినాలు 3 రోజులు అయిపోయిన తర్వాత 4 దినాలు వెళ్ళాడు ప్రభు.
వెళ్ళి బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు చూడండి, 37వ వచనం. 37. ఆ పండుగలో, ఆ పన్నశాల పండుగలో మహాదినమైన అంచెది ఆఖరి రోజున ఏమన్నాడు ప్రభు? యేసు కూర్చున్నాడా నిలిచాడా? అందుకే నిలబెట్టాను అన్నమాట. నేను నిల్చున్నా కాబట్టి నేను పర్లేదు, మీరు నేను కూర్చున్నా కాబట్టి యేసు నిలబెట్ట మనం కూర్చోవాలా? అందుకే నిలబెట్టాను. ఎత్తుగా మినిమం యేసు నిలిచినాడు పండుగ. ఎవరో యేసు ప్రాణం పెట్టిన దేవుడు నిలిచి ఏమడుతుంది? ఎవడైనను దప్పి కొని ఎడల నా వద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నాడు. శ్వాసించి వాడేవాడు లేఖం చెప్పినట్టు వాని కడుపులో ఉండి జీవ జల నదులు ప్రాపని బిగ్గరగా చెప్పాను. తన శ్వాసించి వాడు పొందడు ఆత్మ గురించి అనే మాట చెప్పాను. ఆయన ఇంకను ఇంకను మహింపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. తెలుసుకోవాలి. మా పండుగలో అంచెదిన లేచి అంటున్నాడు. నిలిచి ఆ పండుగ వచ్చిన అందరూ అంటున్నాడు, ఎవరికైనా తప్పిక ఉందా? ఆకలి ఉందా? అక్కడికి వెళ్ళనట్లేదు, ఎక్కడికి వెళ్ళనట్లేదు. నా యొక్కకు రండి, మీ తప్పులు నేను తీరుస్తాను, మీ ఆకలి నేను తీరుస్తాను. ఎందుకు వచ్చాం ఈరోజు? దేవుని మీ ఆకలి తప్పులు తీర్చే దేవుడికి వచ్చాం ఈరోజు. మీ ఆకలి తప్పులు తీర్చే దేవుడు నిలబడి ఈరోజు. ఈ లోపల నీ ఆకలి తప్పు తీర్చలేదు, శరీర సంబంధం మాత్రం తీర్చలేదు. నీ ఆత్మ, నీ శరీరంతో పాటు నీ హృదయం దేవుడు ఆత్మతో తీర్చి దేవుడు ఏంటి ఎలా తీస్తాడమ్మా? ఆయన నామను విశ్వాసించి వారు పొందబోరు పరిశుద్ధాత్మ గురించి ఈ మాట ఈ పుణ్యశాల పనులు ఇప్పుడు తెలుసుతో రాలేదు. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ రాలేదు. దీని తర్వాత మళ్ళీ సైకిల్ తర్వాత మళ్ళీ పస్కా పండుగ వచ్చింది. అప్పుడు చనిపోయాడు ఆయన. చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. తర్వాత ఎందుకు పండుగ వచ్చింది? అప్పుడు ప్రభు వచ్చాడు. కానీ ఇప్పుడే చెప్తున్నాడు, ముందుగానే ఈ పన్నశాల పండుగలో ఆయన విశ్వాసం వాటిని వాగ్దానం చేస్తున్నాడు. మీరు కనుక ఇజ్రాయేల్ నేను చెప్పిన మాట విని నా వాక్యాన్ని చదివి నేర్చుకొని పిల్లగా నేర్పారో అలా మీరు కూడా నా వాక్యం నిలిచిన వారైతే మీకు బహు సంతోషాన్ని నేను పుట్టిస్తాను. మీకు అంతమాట నా ఆత్మ మిగిచి నా వారిగా చేసి నాకు సాక్షులుగా చేసి నేను నడిపిస్తాను. దేవుని ఆత్మ మన జీవితాన్ని మార్చేది దేవుని ఆత్మ. నీ జీవితాన్ని సంతోషం నింపేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మీకు కావాలన్న సౌకర్యం అంచెదినం మాట్లాడుకోండి. ఈ పండగకి అంచెదినం ఏమి లేదు. ఈ లోకంలో అంచెదినం సంగతి తెలుసా నీకు? ఈ లోకం మహావేండంతో పంచభూతులు బయలుపోయి అంచెదిన యుగ సమాప్తిని దేవుడు ఏర్పాటు చేసుకోవడం. ఆ అంచె దినము నాకు ఉద్ధించబడాలంటే దేవుడు మాట వినాలి. అంచె దినం రాబోతున్నది. దేవుడు ఏం చేస్తాడు తెలుసమ్మా? వల్ల చేయకుండా ఈ మాట మీద నేర్చుకోవాలి. అంచెదని ఇప్పొస్తే మనకు తెలియదు. నేనిట్టే అప్పుడు దేవుడు చెప్పిన మాట విని దేవుని ఆత్మ నీలో ఉండి ఆయన వాక్యాన్ని మనం కైకుంటుంటే దేవుడికి చెప్పి ఆశీర్వాదం. కీర్తన గ్రంథం 27 వచ్చండి. కీర్తనలు 27. కీర్తనలు 27. నాలుగవ యెహోవా వద్ద ఒక వారం అడిగి తిని దాన్ని నేను వెతుకుతున్నా. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించడము నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపవలచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో ఎవరిని నన్ను దాచును, తన గుడాలకు నన్ను దాచును. ఆశల పుడక మీద ఆయన ఏంటంటే అంచె దినము రాబోతున్నది. ఈ లోకమంతా మహాజ్ఞానంతో ఆ దినమున ప్రకటన వల్ల 50 సంవత్సరాలు నెరవేరబోతున్నాయి. తెగులు వస్తాయి, భయంకరమైన తెగులు వస్తాయి, భయంకర రోగాలు వస్తాయి. దేవుడు రుచి చూపించి పెట్టాడు కోవిడ్ అనేది. అటు చాలా కోవిడ్ కంటే 100 రెట్లు భయంకర రోగాలు రాబోతున్నాయి. అంతేకాలం దేశం రాష్ట్రం యుద్ధం
మన మీదకి వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ దినమందు దేవుడు ఏం చేశాడంట మనల్ని, ఆయన విశ్వాసించిన వారిని తన పర్ణశాలలో నన్ను, అంటే రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని ఏం చేశాడంట, వర్షం వస్తే గబగబా ఇంట్లోకి వెళ్తాం, ఏదైనా ఎంబసీ ఇంట్లోకి వెళ్తాం. అలాగే ఈ విపత్తులను తప్పించుకోవడానికి దేవుడు మన కొరకు పర్ణశాలని సిద్ధపరుస్తున్నాడు. రాబోతున్న రాజ్యం, పర్వత రాజ్యం, అందులో మనల్ని తీసుకెళ్తాడు. అందులో రాబోతున్నాడు ఆయన. ఆ పర్ణశాలలో, దేవుని రాజ్యం అనే పర్ణశాలలో వెళ్ళాలంటే ఇక్కడ ఈ లోకంలోనే పర్ణశాల పండుగ విశేషం నేర్చుకోవాలి. ఆయన నామాన్ని నేను కనపరచాలి. అప్పుడు మాత్రమే దేవుడు నేను ఆశీర్వదించి తన సన్నిధికి తోడుకొని వెళ్ళి ఆపదలను రప్పించి నీకు ప్రతి సంతోషాన్ని ఇచ్చి ఈ లోకంలో దీవిస్తారు, రాబోతున్న లోకంలో దీవిస్తున్నాను. అందరితో చూసుకోండి. బల్ల చేయబోతున్నాం. దేవా దేవా నన్ను కాపాడు, రాబోతున్న ఉగ్రతను తప్పించు, తెలిసి తెలివి తప్పును క్షమించు, నా పాపాలు క్షమించు. నాకు నీ వాక్యం వినే శక్తిని, అర్థం చేసుకునే శక్తిని, నేను కనపరిచే శక్తిని నాకు నీ బలం చేయవచ్చుగా. నీ రక్తం చెప్తాను, నీ యొక్క శరీరం నీకు రక్తంలో పాల్పంచుండగా నన్ను దీవించి ఆశ్రయించు. అందరూ కళ్ళు మూసుకోండి. అభిషేకము మాటైన కమ్మరించుము పరమ తండ్రి, నీ వాగ్దానం నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము మాటైన కమ్మరించుము. నీ ఆత్మ వచ్చి మాత్రం నేర్చుతండి. నీ ఆత్మ కావాలి, నీ పరిశుద్ధాత్మ కావాలి. నడిపించుతండి, సర్వశిక్షణ నడిపించు. ఆ కార్యం నిలబడిన తొలిగా స్నేహితుని వలే నాతో సావాసం చేయు, స్నేహితుని వలే నాతో సావాసం చేయు, అక్కరవన్నీయు తీర్చువాడవు. పరమ తండ్రి, నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల
అభిషేకము మాపైన కుమ్మరించుము. పరమ తండ్రి నీ వాగ్దానము మా పట్ల నెరవేర్చుము. వేంగింతల అభిషేకము మాపైన కుమ్మరించుము. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. పరలోకమంతటిలో నీ నామము కీర్తించుము. భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము. దేవానికి నేను నడిచే దారుడు నా తోడుకుంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవనం అని అడిగితాను తండ్రి. మా కళని తీర్చేవాడు, స్నేహితులు వలె మాతో సహవాసం చేసేవాడు. మన తండ్రి నీ వాగ్దానం నెరవేర్చు, నీ ఆత్మను పంపించు, రెండింటి అభిషేకం మనకు తెచ్చి ఈ పర్ణశాల గడుగులో మనం దీవించి ఆశ్రయించబోతున్న దేవుని గతంలోనైనా సుఖేత్ పండుగలో దేవ ఎట్టా ఉన్నట్టు మనం దీవించావు, మా గురించి ప్రార్థన చేశావు. దేవునికి కొనాలి మాకు బరువు సంతోషం పుట్టించినట్లుగా నీ మందులో నిలిచున్నాం తండ్రి. ఆ పర్ణశాలలో మేము నిలిచి బోధించిన బోధన మేము విన్నాం. మమ్మల్ని అభిషేకించు, రెండు ఆత్మ వేసి బిడ్డలు దీవించు, పెద్దలు దీవించు, వృద్ధాత్మవాన్ని దీవించు, స్త్రీని పురుషుల్ని బ్రదర్ సిస్టర్ అందరూ దీవించు. నీ బల్ల చేయబోతున్నానైనా ఈ రక్తం చదువుతాయి, నీ శరీరం మీద బలపరిచి నీ సాక్షిగా చేసుకున్నాను. ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి.